T20 వరల్డ్ కప్ 2024లో భారత్ ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను మట్టి కరిపించింది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన భారత్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బ్యాటర్లకు సవాల్ విసిరిన గయానా పిచ్ మీద ఓ 6 బాది ఊపు మీద కనిపించిన కోహ్లీ కాసేపటికే అవుట్ కాగా పంత్ కూడా తక్కువ స్కోర్కే వెనుదిరిగాడు. T20 వరల్డ్ కప్ 2024లో భారత్ ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను మట్టి కరిపించింది. వర్షం ఆటంకం కలిగించిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన భారత్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బ్యాటింగ్లకు సవాల్ విసిరిన గయానా పిచ్ మీద ఓ 6 బాది ఊపు మీద కనిపించిన కోహ్లీ కాసేపటికే అవుట్ కాగా పంత్ కూడా తక్కువ స్కోర్కే వెనుదిరిగాడు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. వెస్టిండీస్ వేదికగా టీమిండియా దుమ్ము రేపుతుంది. T20 ప్రపంచ కప్ లో ఓటమి ఎరగకుండా కూడా ఫైనల్ చేరిన పరిస్థితి. నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది టీమిండియా. టాస్ ఓడిన టీమిండియా కూడా గట్టి ప్రదర్శన ఇచ్చి 171 పరుగులు చేసింది. ఆ తర్వాత బీజింగ్ లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కేవలం 103 పరుగులకి ఆల్అౌట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్షర్ పటేల్ కావచ్చు, కుల్దీప్ యాదవ్, బూమ్రా లాంటి బౌలర్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేసి వాళ్ళు 103 పరుగులకి పరిమితం చేశారు. 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై టీమిండియా విజయం సాధించింది. దీంతో రేపు కింగ్స్టన్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో అంతిమ పోరులో టీమిండియా తలపడబోతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మాత్రం భారత ప్రదర్శన మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. 2007లో ఏదైతే స్టార్టింగ్ సీజన్ వరల్డ్ కప్ లో మాత్రమే ధోని సారథ్యంలో వరల్డ్ కప్ గెలుచుకుంది. ఆ తర్వాత ఒకసారికి T20 వరల్డ్ కప్ లో ఫైనల్ చేరినప్పుడు కూడా శ్రీలంక చేతిలో ఓడిపోయింది. కానీ మనకి మంచి అవకాశం 3 సార్లు మనం ఫైనల్ చేరిన పరిస్థితి. ఈసారి మాత్రం ఖచ్చితంగా కప్పు గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. మరోవైపు సౌత్ ఆఫ్రికా కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏ మెగా టోర్నమెంట్లలో కూడా ఫైనల్ చేరలేని పరిస్థితి. తొలిసారి కూడా వాళ్ళు కూడా ఫైనల్ చేరారు. వాళ్ళు కూడా గెలవాలనే పట్టుదలతుంది. వాళ్ళు కూడా ఈ వరల్డ్ కప్ లో పూర్తిగా ఒక ఓటమి ఎరగకుండా వాళ్ళు కూడా ఫైనల్ చేరారు. 2 టీంలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. రేపు కింగ్స్టన్ వేదిక రాత్రి 8 గంటలకు భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ కోసం మాత్రం యావత్ క్రికెటర్ భారత అభిమానులతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్ తన కోచింగ్ విభాగంలో టీం చాలా స్ట్రాంగ్ ఉంది. రేపు ఆయనకు చివరి మ్యాచ్ కాబోతుంది. ఆయన రాహుల్ ద్రావిడ్ భారతీయ టీమిండియాకి ఎన్నో సేవలు అందించి దాదాపు 20 ఏళ్ల పాటు కూడా ఆయన అద్భుతమైన సేవలు అందించారు. ఖచ్చితంగా ఆయన హయాంలో ఎప్పుడు కూడా కప్పు గెలవలేని పరిస్థితి. కానీ ఆయన కోచ్ గా ఉన్నారు. ఆయనకు మంచి సెండ్ ఆఫ్ చేయాలనే ఆలోచన టీమిండియా ఉంది. రేపు ఖచ్చితంగా కప్పు గెలిచి రాహుల్ ద్రావిడ్ ఒక గిఫ్ట్ గా ఇవ్వాలని కూడా రోహిత్ శర్మ భావిస్తుంది. అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు సౌత్ ఆఫ్రికాలో జరగబోయే మ్యాచ్ లో మాత్రం రోహిత్ కావచ్చు, అలాగే మిగతా బ్యాట్స్మెన్ కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. మంచిగా ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం చెప్పవచ్చు ఈ సీజన్ లో మాత్రం ఈ టోర్నమెంట్ లో మాత్రం అతని పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఆస్ట్రేలియాపై 92 పరుగులు చేయడం, అలాగే నిన్న హాఫ్ సెంచరీ చేసి పూర్తి స్థాయిలో మాత్రం ఇంగ్లాండ్ పై అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక విరాట్ కోహ్లీ మినా మిగతా ఆటగాళ్ళంటే కూడా రాణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా
టీమిండియా ఈ వరల్డ్ కప్ లో మాత్రం ఊహించని రీతి విధంగా కూడా పర్ఫార్మెన్స్ కనబరిచింది. రేపు ఫైనల్ లో కూడా ఇదే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ఖచ్చితంగా టైటిల్ ఎగరేసుకున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా 8 T20 వరల్డ్ కప్ చెప్తే ఒక్కసారి మాత్రమే టీమిండియా టైటిల్ గెలిచింది. ఇప్పుడు మంచి అవకాశం ఉంది కాబట్టి అది సౌత్ ఆఫ్రికా పై ఉంది కాబట్టి సౌత్ ఆఫ్రికా కూడా ఇప్పటి వరకు టైటిల్ గెలలేదు. కానీ ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా పై మనకు మంచి ట్రాక్ ఉంది, వాళ్ళపై మంచి రికార్డు ఉంది కాబట్టి T20 పర్ఫార్మెన్స్ లో మాత్రం భారత్ తిరుగులేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రేపు సౌత్ ఆఫ్రికా ఖచ్చితంగా ఓడిస్తుందని చెప్పేసి కూడా క్రీడా విశ్లేషకులు భావిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. టీమిండియా బూస్ట్ మంచి పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి నిన్న ఏదైతే ఇంగ్లాండ్ పై కూడా 2022లో ఏదైతే సెమీఫైనల్ మనం చిత్తుగా ఓడించి వాళ్ళ అవమానకర రీతిలో మనం వెనుదిరిగినాం. కానీ నిన్న వారిపై ప్రతీకారం తీర్చుకున్నాం. 68 పరుగుల తేడాతో ఓడించడం అనేది కూడా చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా టీమిండియా రేపు మాత్రం సౌత్ ఆఫ్రికాతో విజయం సాధించాలని కూడా ప్రతి ఒక్కరు కూడా భారత ఫ్యాన్స్ కూడా కోరుకున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.